హలో ఫ్రెండ్స్, తగ్ లైఫ్ ట్రైలర్ అయితే వచ్చేసింది. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత కొన్ని డీటెయిల్స్ అయితే గమనించాను. అండ్ కొంత ప్లాట్ ఇలాంటి మనం అయితే గమనించాం అనమాట. సో ఇలాంటివి తెలుసుకోవడానికి ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం వీడియోని. సో మనం కంటిన్యూషన్లోకి చూస్తే ట్రైలర్ చూసిన తర్వాత మనకి ఏమనిపించింది అంటే ట్రైలర్ వాజ్ వెరీ గుడ్ అనమాట. అసలు ఎంత బాగుందంటే ట్రైలర్ కట్ అనేది మనకి స్టోరీ అనేది మాక్సిమం మనకు తెలియకపోయినా సరే ఆ ప్లాట్ అనేది తెలుస్తుంది. మనకి ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంది అంటే సింబు గారు ఈజ్ లైక్ అ సన్ ఆఫ్ కమల్ హాసన్ గారు అనమాట. మనకి తర్వాత ఏమైతుంది అంటే చిన్న చిన్న క్లాషెస్ వల్ల కానీ లేకపోతే మన కమల్ హాసన్ గారి పొజిషన్ కోసం సింబు గారు ఆశపడడం వల్ల లేదంటే నాజర్ గారితో కలవడం వల్ల ఇలాంటి విషయాలు కొన్ని అజంప్షన్స్ అయితే మనం పెట్టుకుందాం. నాజర్ గారు ఉన్నారు కదా మనకి కమల్ హాసన్ గారి లైక్ కమల్ హాసన్ గారికి ఒక నమ్మిన బంటు నాజర్ గారు. సో నాజర్ గారు ఎప్పుడైతే మనకి నేను ఉండాలి టాప్ పొజిషన్ అని చెప్పేసి వ్యతిరేకం అవుతారో దాని తర్వాత సంథింగ్ ఏదో ఒక ప్లాన్ చేసి సింబు గారిని ఆయన వైపు లాక్కోవడము ఇలా జరిగి కమల్ హాసన్ గారికి అండ్ సింబు గారికి ఒక గొడవలు జరగడం ఇలాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అభిరామి గారు ఈజ్ ద ఫస్ట్ వైఫ్ ఆఫ్ కమల్ హాసన్ గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి తర్వాత ట్రైలర్ లో చూస్తా ఉంటే త్రిష గారు ఎంటర్ అయ్యారనమాట. మేబీ అభిరామి గారు స్టార్టింగ్ లోనే చనిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి మనకి మూవీలో. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఈ గొడవ జరగడము సింబు గారికి అండ్ కమల్ హాసన్ గారికి ఇలా జరగడంతో మనకి కమల్ హాసన్ గారు కొన్ని ఇయర్స్ వరకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడము ఇలా జరుగుతుంది అని చెప్పేసి అయితే అనిపిస్తుంది. ప్లాట్ అయితే ఇది లాస్ట్ ఎట్లా అంటే ఇంకా కమల్ హాసన్ గారిని చంపేద్దాము అలాగే సింబు గారు వెళ్ళడము లేదంటే వాళ్ళ స్టాండింగ్స్ అయితే వాళ్ళు క్లియర్ చేసుకోవడము అలా జరుగుతుంది. నాజర్ గారిని చంపేయడం ఇలాంటివి ఏమైనా జరుగుతాయి క్లైమాక్స్ లో అని చెప్పేసి అయితే అనిపిస్తుంది. దిస్ ఈస్ ద తగ్ లైఫ్ అనమాట. చెప్పాలంటే మూవీలో ఇట్స్ లైక్ ఒక గ్యాంగ్ వార్ లాగా. అండ్ ఇంకా చెప్పాలి అంటే మూవీ వాజ్ లైక్ మనకి జూన్ 5th రోజు రిలీజ్ అవుతుంది కదా. ఆ రోజు మనకు చూస్తే తప్ప క్లియర్ గా ఈ మూవీ వర్డిక్ట్ అయితే మనం చెప్పలేం ఇప్పుడప్పుడే. ఎందుకంటే మనకి మూవీస్ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఇలాంటి గ్యాంగ్ వార్స్ కానీ అదే లైక్ ఇట్లాంటి మూవీస్ అన్ని ఎలా ఉన్నాయంటే ఇది మనం ట్రైలర్ చూసిన తర్వాత వెంటనే ఎలాగా మనకు బాగుంది అనుకుంటున్నాం తర్వాత ఏమో ఫ్లాప్ అయిపోతున్నాయి సినిమాలు. కానీ ఈ ట్రైలర్ చూస్తుంటే ఇట్స్ లైక్ 50-50. మనకి ఎక్కచ్చు ఎక్కకపోవచ్చు కానీ కమల్ హాసన్ గారు న్యూ లుక్ లైక్ మన జుట్టు చాలా ఎక్కువ పెంచి ఆ అది చాలా డిఫరెంట్ గా ఉంది అన్నమాట లుక్. సో మనం చూద్దాం జూన్ 5th రోజు అసలు ఈ మూవీ గురించి చూసి దెన్ వి విల్ టాక్ అబౌట్ దట్ మూవీ. ప్రస్తుతానికి ట్రైలర్ కి అయితే 5/3 అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి సంవాట్ ఏదో మిస్ అయింది ట్రైలర్ లో. అంత ఏమంటారు దాన్ని, అంత లేదు ట్రైలర్ లో చెప్పాలంటే. ఓకేనా. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ గైస్.